హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే షో దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 35x³ 32√1 - x² dx = 1 అని ప్రూవ్ చేయాలి. ఇది క్యాలిక్యులస్ చాప్టర్లో ఉంది క్వశ్చన్. రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్ నుండి ఇది తీసుకోబడ్డది. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగా నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అర్థమైతే సొల్యూషన్ ఏంటంటే ఏముంది, మనకు 0 to 1 ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి 35/32 బయట రాసుకొని x³/1 - x dx ఇది తీసుకోండి. సొల్యూషన్ 1 - x ఇక్కడ పుట్ 1 - x = y అనుకోండి. నెక్స్ట్ 1 - x = y అయినప్పుడు మనకు dx ఏమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -dx = dy అవుతుంది. అప్పుడు dx = -dy అవుతుంది. లిమిట్స్ ఏంది, ఫస్ట్ ఇందులో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే y = 1. LOWR లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏమవుతుంది, వెన్ x = 0 ఉన్నప్పుడు y = 1 అవుతుంది. అప్పర్ లిమిట్ ఏమవుతుంది, అప్పర్ లిమిట్ వెన్ x = 1 ఉంటే ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0, అప్పుడు y = ఏమవుతుంది 0. లిమిట్స్ ఏమో ఇవి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 35/32. అంటే ఇది సింప్లిఫికేషన్ ఈజీ కావడం కోసం ఇలా చేస్తాం మనం. x³ అంటే x అంటే ఏంది, 1 - x. సారీ, ఇక్కడ 1 - y తీసుకోవాలి. వయా ఓకే, 1 - x. ఇప్పుడు మనకు x³ కదా, x వాల్యూ అనుకోవాలి కదా. అప్పుడు మనం దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే x = 1 - y అని రాసుకోవచ్చు కదా. అందుకోసం ఇప్పుడు x ఏంది 1 - y, క్యూబ్కి క్యూబ్ అట్లా యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, √, ఏంది దీని ప్లేస్ ఏం రాయొచ్చు, y అని రాయొచ్చు కదా. y dx = ఏమొచ్చింది మనకు -dy వచ్చింది, -dy. ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకో, మైనస్ ముందర రాసుకుంటే -35/32. లోయర్ లిమిట్ ఏంటంటే ఇక్కడ 1, సారీ ఇక్కడ లోయర్ లిమిట్ 1. లోయర్ లిమిట్ ఏంది, ఇది లోయర్ లిమిట్ 1. అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి x = 1 ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. వీడియో అప్లై చేసినాం, లిమిట్స్ అప్లై చేసినాక ఇంకా మనకు నెక్స్ట్ ఏంటంటే మైనస్ బయట రాసినాం 1 to 0. దీన్ని ఏం రాయొచ్చు, y పవర్ -1/2 అని రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ 1 - y హోల్ క్యూబ్ ఇంటూ dy. మనకేంటంటే -3/2 కదా, -35/32. లిమిట్స్ f(x) 0 to 1 ఉంది. దీన్ని ఇట్లా ఒకవేళ మనం మార్చుకోవాలంటే ఇట్లా 1 to 0 ఉంది f(x) ఇంటూ dx. లిమిట్స్ దీన్ని ఇవి ఇట్లున్నాయి అనుకో, ఇదేముంది 1 to 0 ఉంది. దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే ముందర మైనస్ పెడితే కన్వర్ట్ అయిపోతుంది. 0 to 1 లైక్ కన్వర్ట్ చేయాలి. 1 to 0 ఉన్నాయిగా, దీన్ని ఏం చేస్తుందంటే 0 to 1 అంటే మైనస్ పెట్టి చేయాలి కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ నుండి మైనస్ ప్లస్ అవుతుంది. y to the power of దీన్ని ఏం రాస్తున్నా అంటే 1/2 - 1 రాస్తున్నా, అప్పుడు అదే వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏంది y, దీన్ని ఏం రాస్తున్నా 4 - 1 ఇంటూ dy. ఇది మనకు దీని నుంచి మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు అంటే బీటా m, n ఉంటుందా రాసుకోవచ్చు. m = 1/2 and n = 4. 35/32 బీటా m అంటే ఎంత 1/2, 4. మనకు రిలేషన్ బిట్వీన్ బీటా గామా ఫంక్షన్ బీటా m, n = గామా m గామా n గామా ఆఫ్ m + n అని రాసుకోవచ్చు కదా. అట్లా రాస్తున్నాయి. ఇప్పుడు 35/32
32 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు 1/2 ఇంటూ 4 అండ్ రూట్స్ అంటున్నాం గామా ఆఫ్ 1/2 ప్లస్ 4 మనము దీన్ని 35/32 మనకు తెలుసు గామా 1/2 వాల్యూ ఎంత √5 ఆల్రెడీ ప్రూవ్ చేసినాం √5 ఇది లాస్ట్కి రాద్దాం ఒకవేళ దీన్ని తెలియకుంటే ఎట్లా యూజ్ చేయాలో ఇట్లా చెప్తా దాన్ని ఒకవేళ మర్చిపోతే అది అట్లే పెట్టుకుంటాం లాస్ట్ వరకు గామా 1/2 మనకు n+1 గామా n+1 ఉందనుకో మనకు దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే n⁴ అని రాసుకోవచ్చు గామా n+1 ఉంది కదా దాన్ని n⁴ అంటే దీంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసి ఫ్యాక్టోరియల్ రాయాలి అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు 3 అని రాసుకోవచ్చు కదా నెక్స్ట్ గామా ఇది ఏమవుతుంది 4 2 8 8+1 9/2 అవుతుంది 9/2 అవుతుంది 2 ఇదేముంది n⁴ కదా సేమ్ దీన్ని ఇట్లా అట్లా రాసుకోవచ్చు అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే n+1 n⁴ అంటే n ఇంటూ గామా n వస్తుంది ఏంది దీన్ని చేసి దట్ ఈక్వల్ ఇది ఫార్ములా దీనికి కింది దానికి ఈ రెండు సేమే కానీ ఇక్కడ ఏముంది 9/2 ఉంది కాబట్టి దీన్ని ఇట్లా స్ప్లిట్ చేసుకొని చేయాలి 1/2 ఇంటూ 3 దీన్ని ఇక్కడ పక్కకు చేద్దాం మనము గామా 9/2ని ఏమని రాసుకోవచ్చు 7/2 + 1 అని రాసుకోవచ్చు కదా 7/2 అంటే 2 1 2 2 + 7 9 9/2 అంతే అవుతుంది ఇది n వాల్యూ వచ్చింది n అంటే ఏంది 7/2 ఇంటూ గామా n అంటే ఏంది మళ్ళీ 7/2 మళ్ళీ 7/2కి చేయాలి అప్పుడు ఏమొస్తుంది 7/2 ఏమవుతుంది దీన్ని 7/2ని ఏం రాసుకోవచ్చు మనం సేమ్ దీని లెక్క రాస్తే 5/2 + 1 అని రాసుకోవచ్చు కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం నెక్స్ట్ 5/2 బయట రాయాలి ఇంటూ గామా 5/2 అప్పుడు 7/2 ఇంటూ 5/2 గామా 5/2ని ఏం రాసుకోవచ్చు దాన్ని పక్కన రాస్తే 3/2 + 1 రాయొచ్చు కదా దీన్ని అప్పుడు 3/2 బయట రాయొచ్చు ఇంటూ గామా 3/2 అప్పుడు 7/2 ఇంటూ 5/2 ఇంటూ ఇట్లా తగ్గుకుంటూ పోతుంది 3/2 ఇంటూ గామా 1/2 వస్తుంది నెక్స్ట్ గామా 1/2 గామా 1/2 ఉందా దీన్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 7/2 ఇంటూ 5/2 ఇంటూ 3/2 ఇంటూ ఇలా 1/2 వస్తుంది అనుకుంటా కదా 3/2ని ఏం రాసుకోవచ్చు 1/2 ప్లస్ అంటే బయట రాస్తే ఇలా 1/2 ఇట్లా వస్తుంది మనకు అంటే 1/2 n ఇంటూ గామా n కదా n ఏముంది 1/2 1/2 ఇంటూ గామా n అంటే ఏంది మళ్ళీ 1/2 1/2 ఇంటూ గామా n అంటే మళ్ళీ ఇలా 1/2 ఈ 1/2 క్యాన్సిల్ అంటే మనం ఒకవేళ గామా 1/2 = √π అని తెలియకుంటే ఒకవేళ మర్చిపోయి ఉంటే దాంట్లో √π సబ్స్టిట్యూట్ చేయకుండా ఇది డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ మనం ఇక్కడ √π సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ ఈడ కూడా √π సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు √π క్యాన్సిల్ అవుతుంది 35/32 ఇంటూ 3 అంటే ఏంది 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 7 5 35 ఇంటూ 3 ఇంటూ 1 ఇవన్నీ కింద ఉన్నాయి కాబట్టి పైకి వస్తే అప్పుడు ఏమవుతుంది అంటే 1 2 3 4 5 1 2 3 4 2^4 అంతే 35 క్యాన్సల్ 3 క్యాన్సల్ మిగిలింది ఏంది 2^4 అంటే 16 2 32 32/32 దట్ ఈక్వల్ టు 1 మనకి ఏమొచ్చింది దీని వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 35x³ / 32 √1 - 6
ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే ప్రూవ్ చేయాలి కాబట్టి 1 వచ్చింది. హెన్స్ ప్రూవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.